హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సారా ఉమెన్ ఇన్ ది షాడోస్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. ఇది ఒక క్రైమ్ డ్రామా అండ్ థ్రిల్లర్ సిరీస్ భయ్య. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన సారా ఒక ఫార్మర్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనమాట. తనకి కొన్ని ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీస్ కూడా ఉంటాయి, లైక్ లిప్ రీడింగ్ అండ్ సర్వైలెన్స్ విషయంలో. తన డేంజరస్ లైఫ్ అంతటినీ కూడా వదిలేసి ఒక పీస్ఫుల్ లైఫ్ అయితే గడుపుతుంటుంది అనమాట. ఒకరోజు మిస్టీరియస్ గా తన సన్ అయిన గియోర్గియో అయితే చనిపోవడం జరుగుద్ది. దాని తర్వాత సారా ఏం చేసింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇది ఒక లిమిటెడ్ సిరీస్, దీనికంటూ సీజన్ 2 లాంటివి ఏమి ఉండవు. జస్ట్ 6 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ భయ్య, వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేయండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్య. తక్కువ ఎపిసోడ్లు ఉన్నాయి కాబట్టి టైం పాస్ ఏం లేవు, చూద్దాం అనుకుంటే ఒక సిట్టింగ్ లో లేపేయచ్చు. యావరేజ్ కదా ఏం చూస్తాంలే అనుకుంటే వదిలేసుకోండి. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రాంగ్ లీడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి భయ్య. సారా క్యారెక్టర్ లో చేసిన యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎమోషనల్ అండ్ కమాండింగ్ గా ఉంటుంది. సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. పైగా యునిక్ గా అనిపిస్తుంది అనమాట ఆ క్యారెక్టర్ అనేది. ఎందుకంటే ఒక ఫీమేల్ స్పై, అది కూడా తన 50s లో, ఎంగేజ్ ఏం కాదు 50s లో అనమాట. లిప్ రీడింగ్ మెయిన్ స్కిల్ కింద పెట్టుకుని, ఆ సర్వైలెన్స్ అన్న స్కిల్స్ ని పెట్టుకుని చాలా ఫ్రెష్ అండ్ యూనిక్ గా చూపిస్తారు ఆ క్యారెక్టర్ ని. అది నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. పైగా టైట్ పేసింగ్ భయ్య. 6 ఎపిసోడ్స్ తో కంప్లీట్ అయిపోద్ది. అనవసరమైన ఫిల్లర్ ఎపిసోడ్స్ అయితే ఏమి ఉండవు. అనవసరమైన డ్రామా కూడా క్రియేట్ చేసుకోలేదు. స్టోరీకి ఏది కావాలో అదే ప్రెజెంట్ చేస్తారు. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ సినిమాటిక్ క్వాలిటీ కూడా సూపర్ గా అనిపిస్తుంది. ఆ విజువల్స్ అండ్ షార్ప్ రేటింగ్ అయితే ఉంటే సూపర్ గా ఉంటుంది. ఎమోషనల్ కోర్ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశారని చెప్పాలి. లైక్ మదర్ అండ్ సన్ థీమ్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ విత్ ఎమోషనల్ సెటప్ కానీ, ఈ రెండింటిని కూడా బాగా బ్యాలెన్స్ చేసి చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు భయ్య, బాగా అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో బర్న్ భయ్య. మీకు స్లో బర్న్ అంటే ఏ మధ్యలోనో చివరిలోనో ఉంటుంది అనుకోద్దు, స్టార్టింగే ఉంటుంది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ సెటప్ కి టైం తీసుకుంటారు. చాలా స్లో సెటప్ అయితే ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీస్ కూడా చాలా స్లోగా ఉంటాయి అనమాట. ఈ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మీరు ఓపిక్ గా చూడగలిగితే నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ చాలా స్పీడ్ గా అవగొడేస్తారు భయ్య. అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా సెటిల్డ్ గా అయితే ఉంటుంది. అంటే కొంచెం చాలా అటెంటివ్ గా చూడాలన్నమాట వాచింగ్ అన్నది. లైక్ ఆ లిప్ రీడింగ్ స్కిల్స్ కానీ, సెన్సెస్ కానీ ఇవైతే యూజ్ చేసి చూపిస్తూ ఉంటారు. సో అందువల్ల కొంచెం చాలా పర్టికులర్ గా చూడాల్సి వస్తూ ఉంటుంది. స్కిప్ చేయడానికి అయితే ఉండదు అనమాట. అది కొంచెం ఇబ్బంది పెట్టచ్చు మిమ్మల్ని. అండ్ ల్యాక్ ఆఫ్ యాక్షన్ భయ్య. యాక్షన్ సీన్స్ కోసం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం చూస్తున్నట్లయితే అవేమి ఉండవు ఇందులో. జస్ట్ సస్పెన్స్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ సర్వైవలెన్స్ పరంగా కొంచెం హై స్టేక్స్ కి తీసుకెళ్తారు అనమాట. వీటి పరంగా స్లో బర్న్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మూమెంట్స్ ఉన్న సిరీస్ చూద్దాం అనుకుంటే చూడండి. యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం అయితే చూడొద్దు. అలాంటిది అయితే ఏమి ఉండదు. ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. మెయిన్ లీడ్ అయిన క్యారెక్టర్ పరంగా అండ్ కొన్ని సస్పెన్స్ఫుల్ మూమెంట్స్ పరంగా, ఎమోషనల్ డ్రామా, ఇన్వెస్టిగేషన్ టెన్షన్ బాగా క్రియేట్ చేస్తారు. 5 స్టోరీస్ చాలా చూసేసాం కాబట్టి చాలా రెగ్యులర్ గా ఉంటుంది. మీరు చూద్దాం అనుకుంటే చూడొచ్చు. ఫ్యామిలీ వాచబుల్ నే. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. నెట్ఫ్లిక్స్ లో ఉంది. మీకు కనుక రివ్యూస్ చూడడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.